హాయ్, హలో అందరికీ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం 7వ వారం పూజ చేసుకుంటున్నాను. సో దానికోసం ముందునే నేను పొద్దున్నే లేచేసి హెడ్ బాత్ కూడా చేసేసుకొని ఇంట్లో వర్క్ చేసేసుకొని నేను స్వామివారికి పూలమాల నా దగ్గర ఉన్న పూలతోనే నేను తులసి ఆకులు కలిపేసి నేను చిన్న మాలలాగా తయారు చేసుకున్నాను. అలానే ఈరోజు స్వామివారికి నేను నైవేద్యంగా బెల్లం అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం నేను ముందే సిద్ధం చేసుకున్న బియ్యాన్ని నేను పొయ్యి పైన స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. నేను పిండి దీపాల కోసం బియ్యం పిండిని కలుపుకుంటున్నాను. బియ్యం పిండి అందులోకి కొద్దిగా బెల్లం ఇంకా పాలు పోసుకొని మెత్తగా ముద్దలాగా తయారు చేసుకొని నేను పిండి దీపాలు అనేవి తయారు చేసుకున్నాను. నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా, నేను అర్చన చేసేటప్పుడు స్వామివారికి అష్టోత్తరాలు చదివేటప్పుడు కుంకుమార్చన ఇంకా పద్మావతి దేవి అష్టోత్తరాలు చదివేటప్పుడు వీడియో తీయలేకపోతున్నాను అని చెప్పేసి. సో నాకు ఈ వీక్ కుదిరిందనమాట. సో నేను అన్ని అష్టోత్తరాలు చదువుకుంటూ స్వామివారికి నిండుగా పూజ చేసుకున్నాను. కంప్లీట్గా వీడియో అనేది ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. కంప్లీట్గా వీడియో చూడండి, ఎలా అనిపించిందో లాస్ట్కి కమెంట్ కూడా చేయండి. 7వ శనివారం ఈరోజు పెద్దగా అయితే ఏం చేయలేదు. సో సింపుల్గానే చేసుకున్నాను. 8వ వారం అయితే నేను కొద్దిగా పెద్దగా, అంటే అన్ని రకాల నైవేద్యాలు 7 రకాల ప్రసాదాలు, నైవేద్యాలు, పూజ, ఎవరికైనా మనకు తోచినంత ఒక 5 మందికి కానీ లేదంటే 7 మందికి కానీ మనం అన్నం కూడా పెట్టుకోవచ్చు ఆ రోజు. సో నేను 8వ వారం కొద్దిగా పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఈరోజు చిన్నగానే ఎవ్రీ టైం చేసేదానిలాగానే చేసుకున్నాను అనమాట. దీపాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా, 8 దీపాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటాను. ఒకటేమో 7 ఒత్తులు వేసేసి పెద్దగా చేసుకుంటాను. మిగిలిన 7 కూడా 2 ఒత్తులు వేసేసి చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో అలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటికి గంధం ఇంకా కుంకుమతో బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ ప్రసాదం కూడా ప్రిపేర్ అవుతుంది కదా, సో అది కూడా కుక్ చేసుకుంటూ దీపాలు అనేవి నేను తయారు చేసుకున్నాను. గంధం ఇంకా కుంకుమతో నేను స్వామివారి నామాలు అన్ని దీపాలకు కూడా పెట్టేసుకున్నాను. అలానే వన్ సైడ్ నేను నైవేద్యం కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, సో అందులోకి బెల్లం అన్నం ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా, అందులోకి కొద్దిగా పాలు కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో అది వన్ సైడ్ కుక్ అయిపోతుంది కదా, అప్పటికి దీపాలన్నీ బొట్లు పెట్టేసరికి పూర్తి అయిపోతుంది అని చెప్పేసి నేను పెట్టేసుకున్నాను. దీపాలన్నింటికి కూడా బొట్లు పెట్టడం పూర్తి అయిపోయింది. ఇవన్నీ నేను పూర్తి చేసుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి నా పూజ సామాగ్రి మొత్తం పళ్ళు, పూలు, తమలపాకులు, పిండి దీపాలు, గణపతి అన్నీ నేను తయారు చేసుకున్నాను అనమాట. పూజ ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. సో నేను ఈరోజు మొబైల్లో చూసుకుంటూ స్వామివారి మంత్రాలన్నీ వింటూ పూజ చేస్తున్నాను కాబట్టి వాయిస్ ఓవర్ ఏం ఇవ్వనవసరం లేదు. నేను పూజ ఎలా చేస్తున్నానో మీకు ఎలా అనిపించిందో పూర్తి వీడియో చూసిన తర్వాత నాకు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఈరోజు మన వీడియోలో పూర్తిగా నేను ఎలా అయితే పూజ చేసుకుంటున్నానో అలానే మీకు నేను అప్లోడ్ చేశాను అనమాట. మ్యాక్సిమం నాకు 1.5 hour అయితే పడుతుంది. బట్ మెయిన్ క్లిప్స్ ఏవైతే ఉంటాయో నేను అవే ఇందులో అప్లోడ్ చేశాను. అలానే కంప్లీట్గా
శ్రీ వెంకటేశ్వర స్వామి అంగపూజ, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలతో పూజ, కుంకుమార్చన శ్రీ లక్ష్మీదేవిది, అలానే పద్మావతీదేవి అష్టోత్తరాలతో పూజ కంప్లీట్గా నేను అప్లోడ్ చేశాను అనమాట ఈ వీడియోలో. వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే సమస్త ఏదైతే ఉంటుందో అప్పుడుది చెప్పుకోవాలన్నమాట. క్యాలెండర్ లేదా పంచాంగంలో చూసినట్లయితే మనకి ఏ సంవత్సరం, ఏ తిథి, ఏ వారం, ఏ నక్షత్రం అనేది తెలుస్తుంది. అతిథులు, పిల్లలు, ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి పేర్లు మనసులో చెప్పుకోవాలన్నమాట, గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత చెప్పండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్తి ద్వారా సప్త స్థిరవాసర వెంకటేశ్వర వ్రత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన సమస్త శనైశ్చరగ్రహ దోష నివృత్తి ద్వారా సతతం శుభఫల అవాప్తి అర్థం శ్రీ మహాలక్ష్మి అలర్మేల్ మంగ సహిత ఆ కలశంలో 2 అక్షతలు వేసి ఒక పుష్పం వేసి తమలపాకుతో బోర్లించి పట్టుకోవాలి. ఓం ఆ కలశే శుధావత పవిత్రే పరిశిచ్యతే యజ్ఞేశ వర్ధతే ఆపో వా యదుం సర్వం యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సవరాపవోం. ఆకు పట్టుకొని నీళ్ళలో తిప్పాలి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురోక్ష్య. తర్వాత దేవుడి మీద చల్లాలి. ముందుగా గణపతి మీద చల్లి దాని తర్వాత కలశం మీద పటం మీద చల్లాలి. దేవం సంప్రోక్ష్య దాని తర్వాత మన మీద చల్లాలి. పక్కన ఆడవారిని చల్లచ్చు, లేదు ఆడవారే చేసుకుంటే రస్మాభిజక్షపురం ప్రాణమిహనో దేహి భోగం యోగపశ్యేమ సూర్యం ఉచ్చరంతమనం. అక్షతలు వేశాక ఒక పుష్పం అక్షతలు పట్టుకోండి. సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగజానన పద్మార్కయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కామయోభువస్థాన ఉద్యేతధాతన మహేరణాయ చక్షసే యోగశివతమోర్ధస్తస్య భాజయతే హనః సమర్పయామి. మరలా పుష్పం అక్షతలు తీసుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్కడ పెట్టేసేయండి. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని హోపక్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. కొంచెం పసుపు కుంకం చల్లండి. ఆయనైతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. అలంకరణముఖాయ నమః. ఓం ఏకదంతం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. వనస్పతిర్భవేత్తానాగతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం.
శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. తర్వాత ఒక్కసారి గణపతికి నీళ్లు చూపించి వదిలేయాలి. ఆ ప్రసాదం మీద ఆకు తీసుకొని నీళ్లు చల్లాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ పండు చుట్టూ లేదా బెల్లం చుట్టూ ప్రసాదం చుట్టూ ఒకసారి నీళ్లు తిప్పాలి. సత్యం దత్తేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. 5 సార్లు నీళ్లు చూపించి వదిలేయాలి స్వామివారికి. శ్రీ మహాగణాధిపతయే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం తీసుకోవాలి, పక్కన పెట్టేసేయాలి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి. తాంబూల శరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి వెలిగించుకోవాలి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి వెలిగించుకోవాలి. కర్పూరం. హరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. వక్రదండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. మరలా నక్షత్రాలు తీసుకొని మనస్సులో గణపతికి ప్రదక్షిణ చేసినట్టు మహిమానస్యతే త్రిపూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఆ గణపతి ఉన్న ప్లేట్ తీసుకొని ఈశాన్య భాగంలో పెట్టుకోండి, లేదు అంటే ఓ పక్కన పెట్టుకోండి. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇంతవరకు విఘ్నేశ్వర పూజ అయిపోయిందండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతంలోకి వెళ్దాం. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి చాలా సందేహాలు అడిగారు కామెంట్స్ లో. తీసుకొని ఆ కలశం మీద అలాగే స్వామివారి పటం మీద అక్షతలు వేయాలి 5 సార్లుగా. ఓం శ్రీ మహాలక్ష్మి అలర్మేల్మంగాసేత వెంకటేశ్వర స్వామినే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. ఓం అసనేతే పునరస్మాభిచక్ష పునః ప్రాణమిహనోథేహి భోగం. యోగపశ్యేమ సూర్యముచ్చరం తమనమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేమి. అసలు వేయాలి కలశం మీద. ధ్యాయామి. ధ్యానం. ఒక పుష్పం అక్షతలు తీసుకొని వెంకటేశ్వర స్వామికి అంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాషితాంగం. ధ్యానం. అక్కడ పుష్పం అక్షతలు పెట్టిన తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి. వాణి అమ్మవారికి స్వామివారికి ఆచరణ చేస్తున్నట్టుగా నీళ్ళు తాగడానికి హస్తం నిలుచుకోవాలి. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ స్వామివారు అమ్మవారు కూర్చుంటే వాళ్ళకి స్నానం చేస్తున్నట్టుగా మనం దానంతో నీళ్ళు చల్లుతూ ఉండాలి. ఓం నా భవిష్యాన యోగస్థానం ఉదయధారణ మహేరణ ఇష్టం యోగ లేదు అంటే లక్షతో పట్టు వస్త్రాలు పట్టు చీరగా భావిస్తూ అక్కడ స్వామి దగ్గర పెట్టాలి. ఓం అభివస్త్రాన్య సాగరి నమస్గా పూజమాన అభివృద్ధమైన ఆయుష్యమగ్నింద్రాంధ్రాదర్శాన్ని నిత్యమిష్టాంకరేషణే ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీయం శ్రీగంధాన్ ధారయామి. తర్వాత కొంచెం పసుపు కుంకుమ తీసుకొని ఆడవారి కాళ్ళకి పసుపు పూసుకుంటారు, అలాగే బొట్టు పెట్టుకుంటారు. మనం కూడా బొట్టు పెట్టుకుంటాం కాబట్టి స్వామి కూడా అలాగే అనమాట. ఓం ఆయనైతే పాయనే దూర్వారోం పుష్పిణీ హర్వాష్ట పుండరీ గాన సముద్రస్య గృహాయమే అలంకరణార్థం హరిద్రాక్షం సమర్పయామి. పుష్పై ఉండాలి. ఓం వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం వెంకటాచలాధీశాయ నమః. గుల్పౌ పూజయామి. అంటే స్వామివారి చీరమండలం. ఓం శ్రీప్రదాయకాయ నమః. జానూని పూజయామి. స్వామివారి పిక్కలు. పద్మావతీపతయే నమః. జంగే పూజయామి. అంటే స్వామివారి మోకాళ్ళు. ఓం జ్ఞానప్రదాయ నమః. ఊరుం పూజయామి. స్వామివారి తొడలు. ఓం శ్రీనివాసాయ నమః. కడిం పూజయామి. కడి ప్రదేశం అంటే మొలగాలు కట్టుకుంటే ప్రదేశం స్వామివారి. కడిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి. స్వామివారి పొట్టు. ఓం నిర్మలాయ నమః. ఉదం పూజయామి. స్వామివారి పొట్ట. విశాఖపదయాయ నమః. హృదయం పూజయామి. స్వామివారి హృదయం. ఓం పరిశుద్ధాత్మనే నమః. స్నామ పూజయామి. పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. స్వామివారి భుజాలు. ఓం స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. స్వామివారి చేతులు. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి. స్వామివారి కంఠం గొంతు. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. స్వామివారి ముఖం. ఓం రసగ్నాయ నమః. నాసికాం పూజయామి. స్వామివారి నాసికం అంటే ముక్కు. పుణ్యశ్రవణకీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి. అంటే స్వామివారి చెవులు. పుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాణ్యంగాన్ని పూజయామి. స్వామివారి అన్ని అంగాలు. వెంకటేశ్వర స్వామి అక్షరాలు చెప్తూ ఉంటాను. ఈ దగ్గర ఉన్న పుష్పాలు అక్షరాలు అక్కడ స్వామివారి దగ్గర పెట్టుకున్నది. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం మనామయాయ నమః. ఓం అమృతాంశరే నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం
శేషాద్రినిలయాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీహరయే నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీహరాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం వైకుంఠవరయే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సుధాతనవే నమః, ఓం యాదవేంద్రాయ నమః, ఓం నిత్యయౌవనరూపవతే నమః, ఓం చతుర్వేదాత్మకాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం పద్మనీప్రియాయ నమః, ఓం ధరాపతయే నమః, ఓం సురపతయే నమః, ఓం నిర్మలాయ నమః, ఓం దేవపూజితాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చక్రధరాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం త్రిగుణాశ్రయాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరాంతకాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరభద్రవాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం శార్కపాణయే నమః, ఓం నందకిశోరాయ నమః, ఓం శంఖధారకాయ నమః, ఓం అనేకమూర్తయే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం కరిహస్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం అనేకాత్మయ నమః, ఓం దీనబంధవే నమః, ఓం మాతలోకభయప్రదాయ నమః, ఓం ఆకాశరాజప్రదాయ నమః, ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం జగత్పాలాయ నమః, ఓం పాపఘ్నాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం సింసుమారాయ నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం జగన్మంగళదాయకాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం యజ్ఞసౌఖ్యే నమః, ఓం జన్మయాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం పరమార్థప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం దోర్దండ విగ్రహాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం శ్రీకృష్ణే నమః, ఓం జగదీశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామి. ఇప్పుడు పద్మావతి అనే వారికి పూజ ఉంటుంది. అశ్వత్థ మనసులో పద్మావతి నమః అనుకుంటూ అమ్మవారిని కలుసు. పద్మావతి నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మోత్సవాయ నమః, ఓం కరుణప్రదాయై నమః, ఓం సహృదయాయ నమః. తర్వాత ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకొని ఆ కలశం మహాలక్ష్మి నమః అనుకుంటూ అక్కడ కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావనయై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః. నానావిధ పరిమళ కుంకుమార్చన పూజాం సమర్పయామి. ఇప్పుడు అగరబత్తీలు వెలిగించుకోండి. లేదు ఇంతకు ముందు వెలిగించిన అగరబత్తీలు ఉంటే ఆ 7 ఒత్తులు కలిపి ఒక వత్తిగా పిండి వత్తి పెట్టుకున్నారు కదండి, దాన్ని వెలిగించుకోండి. ఆ 7 పిండి ప్రమిదలు చేసుకున్నారు కదండి, అవి సాయంత్రమైనా వెలిగించుకోవచ్చు, అలానే ఉదయమైనా వెలిగించుకోవచ్చు. ఓం శ్రేయకాంతాయ కళ్యాణ నథయే నథయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ వెలిగించిన దీపం దగ్గర 2 అక్షతలు వేయండి. ఒక పుష్పం పెట్టండి. పెట్టి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వామి అమ్మవారికి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం 7 రోజులు కూడా ఒకేసారి వెలిగించుకోవచ్చు. ఇప్పుడు వడపప్పు, పానకం, కొబ్బరి చెట్టున్నాను ఆకు తీసుకొని ఆ ప్రసాదాల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. మీ దగ్గర ప్రాతకాల పూజ చేసుకుంటున్నాం అంటే ఉదయం పూజ చేసుకుంటున్నాం స్వామివారికి. మనం ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు వడపప్పు, పానకం అలానే కొబ్బరి చెప్పులు పెడితే సరిపోతుంది ప్రసాదంగా. సాయంత్రం ఏవి చేసుకుంటే అవి 7 చొప్పున స్వామివారికి నివేదన చేయాలి. ఒకవేళ ఒకటే పూట సాయంత్రం గానీ ఉదయం గానీ చేసుకుంటున్నారంటే ఈ నివేదనలన్నీ యోజనకు ఆ ప్రసాదాల చుట్టూ ఒకసారి నీళ్లు తిప్పండి. సత్యం దర్శించామి అమృతమస్తు అమృత ప్రసరణమసి. శ్రీమహానుడు మీరు పెట్టిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారి స్వీకరిస్తున్నట్టుగా భావిస్తూ నిదానంగా 5 సార్లు చేసి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత ఒక తాంబూలం పెట్టుకోవాలి. 2 ఆకులు, ఒకవేళ అవి లేకపోతే అక్షతలు తీసుకోండి. దాన్నే తాంబూలంగా భావించి అక్కడ వేయచ్చు. భోగి ఫల సమాయుక్తం నాగవల్లి ఇదలేరీతం ముక్తా చూర్ణ సమాయుక్తం. మహాలక్ష్మి అలమేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాన్ని అత్తి నీళ్లు చూపించి వేయాలి స్వామివారికి.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి కళ్ళకద్దుకోండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. తర్వాత వెంకటేశ్వర స్వామిని నమః మంత్ర పుష్పం సమర్పయామి. అక్కడ పుష్పాలు అక్షతలు వేసి మళ్ళా పుష్పం అక్షతలు తీసుకొని వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించాలి. అలాగే నిల్చొని ప్రదక్షిణ కూడా చేయాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాన్ తనకృతాని చ తాని తాని పునశ్యంతి. తర్వాత అక్షతలు తీసుకొని స్వామివారి దగ్గర వేస్తూ ఉండాలి. శ్రీ మహానిద్రహయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార శక్తిపచార భక్తిపచార పూజాం సమర్పయామి. మగవారి అక్షతలు తీసుకోవాలి. ఆడవాళ్ళకి నా గోవింద నామాలు జపిస్తూ భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చే బంధుమిత్రాలతో అన్న సంతర్పణంతో ఆనందించారు. ఇలా ఆ దంపతులు పూర్ణ పురుషాదులతో భూలోకంలో ఎన్నో సత్కార్యాలు ఆచరించారు. అనంతరం వారు వైకుంఠానికి ఎగారు. ఈ వ్రతం కథ విన్నా చదివినా ఈ వ్రతాన్ని ఆచరించినా గాని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సకల కష్టాలు తొలగిపోయి సర్వ సంపదలు పొంది పిల్లాపాపలతోటి భోగభాగ్యాలతోటి ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటారు అని చెప్పి ఈ విధంగా కథలో చెబుతూ ఉన్నది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. తర్వాత ఈ 7 దీపాలని వెలిగించుకొని స్వామివారి ముందరం ఉంచుదాము. స్వామివారికి 7 అనేది ప్రీతికరమైనది. 7 దీపాలు, 7 చిమ్ని ఉండలు. అదే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అటువంటి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఇప్పుడు మనం ఆచరించాము. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల కష్టాలన్నీ నమస్కారం చేసుకోవాలి. చివరగా వెంకటేశ్వర స్వామి వ్రతం అయిపోయిన తర్వాత సాయంత్రం అప్పుడైనా కదిలించవచ్చు, లేదు ఆదివారం రోజు మరుసటి స్వామివారికి ధూపం తిప్పేసి పూర్వే సాధ్యా సంతి దేవ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం 7వ వారం పూజ ఇలా నేను పూర్తి చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.